మేడం, తెలంగాణలో బతుకమ్మ అంటేనే కవిత, కవిత అంటేనే బతుకమ్మ అన్నట్లు ఇప్పుడు ఉంది మేడం. ఎలా అనిపిస్తోంది అసలు మీకు? థ్యాంక్ యూ అమ్మ. ముందుగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ బతుకమ్మ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ, వెరీ యూనిక్ ఫెస్టివల్, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఫెస్టివల్. ఇటువంటి పండుగ మనదైనందుకు, మన సొంతమైనందుకు గర్వపడుతున్నాం. ఈ పండుగను అందరం కూడా పెద్ద ఎత్తున చేసుకుంటా ఉన్నాం. మరొక మారు ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మేడం ఇంకొక క్వశ్చన్ కొద్దిగా తల్లి నీకు దండం పెట్టు. అక్క పద్మక్క, అక్క పాస్పోర్ట్ ఇస్తా. మేడం 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 లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మేడం మేడం హలో ఏంటిది? Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like అరే నాయనా ఫోటోగ్రాఫర్ సైడ్ కి ఇట్లా చారీ బ్రెయిన్లెస్ అరే ఇటు జరగండి బ్రో. ఆయన ఉండండి, ఆయన పిఆర్. అరే నాకు చిరాకు లేచి అనుకో, అందరికి రానియరా నేను నాకు మెంటల్ కామన్ సెన్స్ ఉన్నది. చారేనా అదే గ్యాప్ ఏంటి బ్రదర్? మాకు
మా చంటోడు ఈ నుంచి అది ఏమన్నాడు నేను పోనాడు ప్రొఫెషనల్గా వాడన్నాడు అందుకే ట్రైపాడ్ మీద వాడతాం చారీ అమ్మ గ్యాప్ ఇస్తే మాకు కొట్టేది అన్న వస్తుంది బ్రో నువ్వు ఇట్లా గ్యాప్ ఇస్తే అరే సైడ్ కానీ నిలబడనా రే సునీల్ ఏమో కదా కొడుకులకు అర్థం ఫోటోగ్రాఫర్లు అయితే వస్తలేదురా మరి ఏం చేయాలి నేను అదే నువ్వు అది లేకపోతే ఎందుకు చేసి పిచ్చోళ్ళం ట్రైపాడ్ వేసుకొని మరి అదే కదులుతలేరు కదరా కదులుతలే కదరా మనం టక్లే కానీ జరగదు మావాడు ఫీల్ అవుతాడు మావాడు బట్ట కదా అలా పోదాం దానా ఉందా నరేందర్ నీకు గ్యాప్ వైరు ఓటీ తీసుకున్నాక హలో హలో జరగనా హలో ఫోటోగ్రాఫర్ ప్రసాదం పెడుతున్నా అరిసలేరు అరిసలు
గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన తీసుకపోతే పరమేశ్వరుడు రాయనమ్మో ఈ వాడలోన ముత్యాల బిందె కృష్ణుడు ఎదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన సైడ్ ఇక్కడ రండి బంగారు బతుకమ్మలే ఓ నిర్మల